సిగాచి ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా ఇంకా కొంతమంది ఆచూకీయే దొరకలేదు. ప్రమాదం తీవ్రత ఎక్కువే అయినా మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బాధిత కుటుంబాల గుంటలను పండేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చేంత వరకు జిల్లా పరిపాలనాధికారి మీడియా ముందుకు ఎందుకు రాలేకపోయారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రులు చెప్పేంత వరకు అక్కడ చనిపోయింది ఎంతమంది, మిస్సింగ్ ఎంతమంది అనేది తేలలేదు. రియాక్టర్ పేలి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా ఎందుకంత గోప్యత? అసలేం జరిగింది? వాచ్ ది స్టోరీ. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 500 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో నడుస్తున్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సహా ఆ సమయంలో పనిచేస్తున్న కార్మికుల్లో సగం మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరిగి గంటలు గడిచినా మృతుల సంఖ్యపై స్పష్టత రాకపోవడం కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారంగా లెక్కలేసుకున్నాయి. ఒకరు 20 మంది అంటే ఇంకొకరు 30 మంది అంటూ వార్తలు ప్రసారం చేసేశారు. ఇంత జరుగుతున్నా ఘటనా స్థలంలో గంటల పాటు పరిస్థితిని స్వయంగా సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మీడియా ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకున్న క్రమంలో జిల్లా పరిపాలనాధికారి కనీసం ప్రకటన చేయకపోవడంతో మృతుల సంఖ్యలో గందరగోళం నెలకొంది. దీంతో మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు వచ్చాయి. మృతదేహాల లెక్కింపులలో అధికారులు తికమక పడ్డారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అంచనా వేసే వరకు జిల్లా ఉన్నతాధికారులు మృతులపై ఎందుకు మాట్లాడలేకపోయారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హన్మకొండ జిల్లా నుంచి బదిలీపై ఇటీవలే సంగారెడ్డి జిల్లాకు వచ్చిన కలెక్టర్ ఎందుకు మీడియాను దూరంగా ఉంచుతున్నారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగిన తీరు, పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకుల రోదనలతో హృదయ విదారక పరిస్థితులు కనిపించాయి. కొంతమంది తమ భర్తల కోసం, కొందరు తమ సోదరుల కోసం, ఇంకొందరు బిడ్డల కోసం కంపెనీ ఎదుటి పడిగాపులు కాసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దీంతో అటు పరిశ్రమ శిథిలాల్లోకి వెళ్లలేక ఆసుపత్రుల వద్ద సరైన సమాధానం దొరకక తీవ్ర మనోవేదనను అనుభవించారు. ప్రమాదం జరిగిన రోజు విధులకు 143 మంది హాజరు కాగా 57 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, 34 మందికి గాయాలై ఆసుపత్రుల్లో చేరినట్లు వెల్లడించిన అధికారులు మృతుల సంఖ్యను తెలియజేయడంలో మాత్రం కొంత ఆలస్యం చేసినట్లు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 5 గంటల వరకు మృతుల విషయంలో జిల్లా కలెక్టర్ గాని, ఉన్నతాధికారులు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రి వచ్చాకే 12 మంది చనిపోయినట్లుగా ఓ ప్రకటన చేశారు. ప్రమాద తీవ్రతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ పెద్దలు అధికారుల నోళ్లు మోయించారా, లేక తాము మాట్లాడే వరకు మీడియాకు వివరాలు ఇవ్వదని చెప్పారా అన్న రీతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన గంటలోపే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయా అన్న చర్చ కూడా ప్రతిపక్ష పార్టీలో నడుస్తుంది. మంత్రులు మాట్లాడే వరకు అంతా గప్చుప్ అన్నట్లు పరిస్థితి ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. 36 గంటలు గడిచినా మీడియా ముందుకు కలెక్టర్ రాకపోవడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ప్రభావం ఇతర కంపెనీలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందా, లేక ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాలు బయట పడతాయని మీడియాకు సమాచారం ఇవ్వడంలో గోప్యత పాటించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. నిజానికి పారిశ్రామిక కారిడార్ గా పేరున్న పటాన్చెరు, బొల్లారం, జిన్నారం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం అన్న భావన చాలా మంది అధికారుల్లో ఉంది. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై, కాలుష్య నియంత్రణపై, అగ్నిమాపక రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. పరిశ్రమల్లో కఠినమైన విధానాలు అమలు చేయకపోవడానికి 2 కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకటైతే, మామూళ్ల మత్తులో జోగే అధికారుల కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర నిఘా లేకపోవడం వల్ల పారిశ్రామిక వాడల్లో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు పరిశ్రమల పనితీరుపై నిరంతర నిఘా పెట్టకుంటే ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు.